వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద నిరసన తెలియజేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పార్లమెంటులో రైల్వే బడ్జెట్పై మాట్లాడిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. వరంగల్ జిల్లా కోర్టుకు ఈమెయిల్ బాంబు బెదిరింపు, రంగంలోకి దిగిన బాంబు డిస్పోజల్ టీం. హైదరాబాద్లో ఫ్రెష్ చికెన్ షాప్పై సంయుక్త దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే, బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గన్ పార్క్లోని అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. రైతులు, మహిళలు, పేదల హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మౌలాలి డివిజన్లో మనీషా కన్వెన్షన్ హాల్లో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుడు అమీనుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాజంలో శాంతి, సౌహార్దం, సోదరభావం పెరగాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పలు ప్రాంతాలను తాకింది. కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, నాగూర్, కర్నూలు, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాలలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మిగతా జిల్లాలకు కూడా వర్ష సూచన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో కూడా వర్షం కురుస్తుండగా మరికొన్ని జిల్లాల్లో అవకాశం మేఘావృతమై ఉంది.
రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టి హరీష్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటలు నమ్మి రైతులు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, కానీ ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను ప్రభుత్వం దళారుల పాలు చేస్తుందని ఆరోపించారు. మద్దతు ధర 2400 ఉండగా రైతులు 1600 నుండి 1700కే పంట అమ్ముకుంటున్నారని అన్నారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ కొనుగోలు కేంద్రాలు కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అరే మొత్తం కూడా కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే కంప్లైంట్ చేసుకోవాలి. మార్షల్ దౌర్జన్యం, మార్షల్ దౌర్జన్యం, మార్షల్ దౌర్జన్యం, మార్షల్ దౌర్జన్యం, మార్షల్ దౌర్జన్యం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ జులుం, పోలీస్ బయట లోపలేం కాదు, లోపల ఇబ్బంది బయట ఏముంది బాబు. పోలీస్ రాజ్యం మొక్కజొన్న రైతులంటే మొక్కజొన్న రైతులంటే మొక్కజొన్న రైతులంటే మొక్కజొన్న రైతులంటే మొక్కజొన్న రైతులంటే ఒక్క రైతుకు శాపం, ఒక్క రైతుకు శాపం, ఒక్క రైతుకు శాపం. రైతు ద్రోహి ప్రభుత్వం, రైతు ద్రోహి ప్రభుత్వం, రైతు ద్రోహి ప్రభుత్వం, రైతు ద్రోహి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మద్దతు ధర లభించక రైతులు 1600 నుండి 1700కే మొక్కజొన్న అమ్ముకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. మరోవైపు అకాల వర్షాలు, వడగాళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ అందించి కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని కోరారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2400 రూపాయలుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1600, 1700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో, కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు.
ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొట్టరా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. నిన్న మొన్న ఈ రోజు ఉదయం కూడా వడగళ్ల వానబడి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు పంటల బీమాని అసెంబ్లీలో ఊదరగొట్టి బడ్జెట్ స్పీచ్ లో చెప్పి ఇప్పటి వరకు పంటల బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో జోక్యం చేసుకుంటున్న 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వారిని పార్టీ వ్యవహారాల నుంచి దూరంగా పెడితే తాను కాంగ్రెస్ ను ఎందుకు వదులుకుంటానని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జోక్యం చేసుకోకుండా వాళ్ళ బయట పెట్టండి. నేను ఎందుకు వదులుతాను కాంగ్రెస్ పార్టీ? నేను ఎందుకు వదులుతా? వాళ్ళని దూరం పెట్టడం సాధ్యం అవుతుంది అనుకుంటున్నాను. నేను అన్నగా పరిష్కారం ఉందా అని చెప్పానంటే కాదు బాబు, అది మీరే అంటే ఇది మీరే అంటారు. నా దృష్టిలో పరిష్కారం లేదని ముందే చెప్పా. నేను సోషల్ మీడియాలో మీ ప్రత్యర్థులు మాత్రం ప్రచారం మీ మీద ఎదురుదాడి చేస్తున్నారు. చేయని సంతోషం చేయాల్సిందే కదా బాబు. ఏకపక్షం ఎట్టుంటది బాబు? ఏకపక్షం ఏది ఉండదు. మీ ప్రస్థానం ఫిరాయింపులతో ప్రారంభమైందని ప్రచారం డెఫినెట్ నేను ఏది ఇస్తుందో 84 November my term was expired. 84 November my term was expired. When I joined into Congress party, I was no more an elected representative of any చట్టసభకు ఎంపిక లేను. కాంగ్రెస్ పార్టీ విషయం కాదు, టీడీపీలో ఉంటూ నాదెళ్ల భాస్కర్ రావు వైపు వెళ్ళారని. చూడు బాబు, నేను అది అంతర్గతంగా పార్టీని వీడడం కాదు, అంతర్గతంగా నా అభిప్రాయం చెప్పి నా రిజిగ్నేషన్ గవర్నర్ పంపించినాయా? నా రిజిగ్నేషన్ ఏదైతుందో అన్నాడు గవర్నర్కి పంపించింది. నేను అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతున్నదో నేను బట్టే నాకు కనబడలేదు కాబట్టి ఏదైతుందో దాని కొరకు గవర్నర్ పంపించింది రిజిగ్నేషన్. నాకు సరే, పార్టీ మారితే సరే మీకు గౌరవం దక్కుతుంది అనుకుంటున్నారో లేదంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారో ఓకే, కానీ మీతో పాటు నడిచేటువంటి కార్యకర్తలకు, మీ కింద ఉన్నటువంటి నాయకులకు ఇతర పార్టీలకు పోతే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? చూడు బాబు, వాళ్ళు నాతో నడిస్తే న్యాయం జరుగుతుంది భావించే వాళ్ళే నాతో నడుస్తారు. నాతో నడిస్తే న్యాయం జరుగుతుందని భావించే వాళ్ళే నాతో నడుస్తారు. హ్యూమిలేషన్ ఉందని అంటున్నారు మీరు. ఇక్కడ హ్యూమిలేషన్ ఉంది, అసంతృప్తి ఉంది, ఉక్కపోత ఉంది మీ ఇంట్లో మీకే అని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు ఒక 43 years ప్రజా జీవితంలో ఉన్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీలు కానీ లీడర్లు కానీ ఇతర పార్టీలలో ఉన్నారు. అక్కడ మీకు మీ రేంజ్ గౌరవం దక్కుతుందని మీరు భావిస్తున్నారు? ఆ మాటకు వస్తే రాష్ట్రంలోనే సీనియర్ నేతలలో టాప్ 3లో ఉంటారు. అవును బాబు, నేను అందుకే అంటున్నా కదా, నాకు పార్టీ వీడడం అనేది ఏదైతున్నదో నేను కోరుకుంటున్నది కాదు. దయచేసి నేను ముందే ఐ వెంట్ ఆన్ రికార్డ్. నేను పార్టీ వీడడం అనేది నేను ఎంత హ్యూమిలియేషన్లో, సఫకేషన్లో ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందో అని చెప్పా. నేను ఎవడు కూడా 4 దశాబ్దాల అనుబంధాన్ని వీడాలి అని చెప్పి కోరుకోడు. అటువంటి పరిస్థితి ఏర్పడితే అది బాధాకరమే. ఆ బాధకి ఉపశమనానికి ఏదైతుందో పెద్ద ఇస్ నో అదర్ ఆప్షన్. సార్, మీకు 10 జనపద్ వెళ్ళడానికి వితౌట్ అపాయింట్మెంట్ జీవన్ రెడ్డికి అయినా కూడా ఎందుకు మరి జనపద్ వెళ్ళలేదు, ఈ సమస్యలు చెప్పలేదు అంటే అక్కడి నుంచి ఏమన్నా రెస్పాన్స్ లేదా సార్? నువ్వు ఎట్లా కూడా కట్టాను ఆయన
అది నువ్వే చెప్తావు, ఇది నువ్వే చెప్తావు. నీకు తొవ్వ తెలుసుగా ఎందుకు పోలేదు అని చెప్పాలని నేనేం చెప్పాలి? రెస్పాన్స్ లేదా సార్? అరే అన్ని నువ్వే చెప్పినాక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్తున్నావు. అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు సార్. నువ్వు నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్తున్నావు. నేను అడుగు దిల్లి ప్రయత్నం. నేను ఒక్కడి బాబు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో నర్సంపేట పట్టణంలోని 26వ వార్డులో రైతు బజార్ పక్కన కబేలా నుండి పాత సెంట్రల్ బ్యాంక్ మెయిన్ రోడ్ వరకు సీసీ రోడ్డు పనులు జరుగుతాయని స్థానిక కౌన్సిలర్ మండల శ్రీదేవి శ్రీనివాస్ పేర్కొన్నారు. మరి అదేవిధంగా రోడ్డు పనులు నాణ్యత లోపించకుండా నిర్మించాలని ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ వారికి తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కొమ్మ స్వరూప, గుండబోయిన శివకోటి, దోర్నాల శ్రీధర్, నాడెం రామకృష్ణ, సంగ రమేష్, పాష్కంటి రాజు, లక్ష్మీనారాయణ, రామగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం ఇబ్రహీం నగర గ్రామ హైవే పైన స్కూల్ పిల్లలను తీసుకుని పోతున్న బస్ను లారీ వెనుక నుండి ఆడి ఢీ కొట్టడంతో బస్లో ఉన్న పిల్లలకు దెబ్బలు తాకిన వారిని మురళీకృష్ణ హాస్పిటల్లో పరామర్శించి ప్రమాదంపై మరియు వారి యోగక్షేమాలపై అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు జంగిటి శ్రీనివాస్, కొండం రవీందర్ రెడ్డి, కీసర పాపయ్య తదితరులు పాల్గొన్నారు. లారీలు గ్రూప్లో ఈరోజు ఉదయం చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్లో మరి అజాగ్రత్తగా వచ్చినటువంటి లారీ స్కూల్ పిల్లలు తీసుకెళ్తున్నటువంటి బస్సుకు మరి డ్యాష్ కొట్టగా ఢీ కొట్టగా మరి అందులో ఉన్నటువంటి పిల్లలకు మరి దెబ్బలు తాకడము, అందులో ఒక పిల్లగానికి కూడా తీవ్రంగా దెబ్బలు తాకడము ఇది చాలా కలిసివేసినటువంటి దృశ్యము. కానీ ఏది ఏమైనా కూడా ఇవాళ డ్రైవర్లు అనేవాళ్ళు మరి జాగ్రత్తలు పాటించకుండా అజాగ్రత్తగా ఫోన్లు మాట్లాడుతూ మరి మద్యం సేవించి మరి ఇంకా ఏదో మాట్లాడుకుంటూ ఇవాళ బండ్లు నడపడం వల్ల, లారీలు నడపడం వల్ల, ఇతర వాహనాలు నడపడం వల్ల మరి అజాగ్రత్త వల్ల ఇలా యాక్సిడెంట్ అవుతూ మరి ఇలా ప్రాణాల మీదకి వస్తూ ఉంది. కానీ నేను డ్రైవర్లను ఒకటే కోరుతా ఉన్నాను, ఏ డ్రైవర్ అయినా సరే అజాగ్రత్తగా బండ్లను నడపడము, అజాగ్రత్త పాటించడము, మరి వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లు మాట్లాడడం కానీ మరి ఇతరత్ర ఆలోచనలు కానీ పెట్టుకోకుండా వాళ్ళ దృష్టిని అంతా ఉన్నటువంటి వెహికల్ పైన కావచ్చు లేదా పోతున్నటువంటి పొగ పైన కావచ్చు వాళ్ళ దృష్టి కనుక వాటి మీద ఉన్నట్లయితే ఇలాంటి ప్రమాదాలు అనేవి జరగవు. మరి ఇలా చూస్తే చిన్నపిల్లలు వాళ్ళు పోతున్నటువంటి తరుణంలో వెనుక నుంచి లారీ వచ్చి బస్సు గుద్దింది అని అంటే ఆ డ్రైవరు నిర్లక్ష్యం ఎంత ఉందనేది మనకు ఏర్పడతా ఉంది. అది చూసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను దయచేసి నేను డ్రైవర్లకు కోరుతున్నది ఒకటే, మీరు అజాగ్రత్తగా ఉండి పిల్లల పాలన మీద కావచ్చు లేదా ఇతర జనాల పాలన మీద కావచ్చు తీసుకురావద్దని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ అధికారులు కూడా మరి ఇలా చేస్తున్నటువంటి డ్రైవర్ల మీద కావచ్చు అజాగ్రత్తగా ఉండేటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను అధికారులను కోరుతా ఉన్నాను. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఉప్పల్ బాగయాత్లో నిర్మించనున్నట్లు కాంగ్రెస్ ఇన్ఛార్జీలు తెలిపారు. 10 ఎకరాల్లో 98 కోట్లతో ఆధునిక హంగులతో ఎంఎంసీ ఆఫీస్ నిర్మించబోతున్నామని మాధు యాష్కిగౌడ్, వజ్రేష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఉప్పల్ను ఎంపిక చేశామని, ఈ నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు బాగయాత్లోని నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
కరీంనగర్ సిపి భార్య గన్ ఫైర్ చేయడంతో ఓ వృద్ధురాలికి బుల్లెట్ తగిలిన ఘటనపై కౌశిక్ మీడియా ముందు వివరాలు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వెలుగు కథనం వెలుగులోకి రావడంతో విషయం మరింత చర్చనీయాంశం అయింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ కాల్పుల్లో గాయపడిన వృద్ధురాలి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఎల్గందులో ఫైరింగ్ రేంజ్ ఉంటుంది. ఆ ఫైరింగ్ రేంజ్లో ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ మొత్తము ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళ టార్గెట్స్ వాళ్ళవి ఉండడానికి ఆడ ఫైరింగ్ రేంజ్ ఉంటుంది కరీంనగర్లో. ఆ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ చేయాల్సింది పోలీస్ మిత్రులు. కానీ ఈడ ఆశ్చర్యంగా ఏంటంటే ఆడ ఫైరింగ్ చేసింది పోలీస్ మిత్రులు కాకుండా సిపి గారు సతీమణి, సిపి గారితో పాటు సిపి గారి సతీమణి మరి వారి 6 దోస్తులు జలసాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ సిపి గారు ఆ ఫైరింగ్ రేంజ్లో వారి ఫ్రెండ్స్తోని, వారి సతీమణితో పాటు వారి 5 ఫ్రెండ్స్ వాళ్ళ సతీమణితో కలిసి 6 వీళ్ళు ఏం చేస్తారు, AK-47 వెపన్తో 10 రౌండ్ల ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. SLR వెపన్తో ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. పిస్టల్తోని 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. అంటే ఒక్క మనిషి 30 రౌండ్లు ఫైరింగ్ చేస్తాడు. ఆడ దాదాపు 180 బుల్లెట్లు, రౌండ్ 180 బుల్లెట్లు ఫైరింగ్ చేస్తారు 6 కలిసి. ఇవాళ ఇది నేను చెప్పేది వాస్తవము. ఏదొక్కటైనా కూడా నేను ముక్కు భూమి రాకడానికి సిద్ధంగా ఉన్నాను. ఆడ ఫైరింగ్ చేస్తే పోలీస్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫైరింగ్ చేస్తే డైరెక్ట్గా టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్కి కొడతారు, కొంచెం అటో ఇటో కొడతారు. కానీ ఇక్కడ ప్రాక్టీస్ లేని వ్యక్తులు జల్సాల కోసం కొడుతారు కాబట్టి టార్గెట్ ఫైరింగ్ చేస్తే ఇవాళ బుల్లెట్లు, ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. తన పేరు, ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. ఈ ముసలమ్మ పేరు అమృతమ్మ. అమృతమ్మకి తొడకి పోయి బుల్లెట్ తగులుతుంది. ఆ బుల్లెట్ తగిలిన తర్వాత ఆమె రాయి తగిలింది అనుకుంటుంది. కానీ తగిలింది బుల్లెట్ అనేది ఆమెకి కొంచెం సేపు తర్వాత తెలిసింది. దీంతో పాటు డిస్కౌంట్ అంటే దీంతో పాటు ఇగోండి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ తగిలిన బుల్లెట్. ఈ బుల్లెట్ ఏమవుతుంది, ఆడ పోయి తగిలిన తర్వాత గోడకి తగిలింది. ఆ గోడకి తగిలిన తర్వాత స్ప్లిట్ అవుతుంది కదా, బుల్లెట్స్ స్ప్లిట్ అయిపోయి ఆ బుల్లెట్ పోయి ఆ అమ్మకి తగిలింది. ఇది మీ అందరు కూడా చూడొచ్చు. ఇది నేను చెప్పింది కాదు, మీ డైరెక్ట్గా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి వివేక్ గారి పేపర్లోనే దీని గురించి మొత్తం కూడా రాసిండ్రు. సెప్టెంబర్ 23, 2025 నాడు ఇది మొత్తం రాసిండ్రు. ఈ ఇన్సిడెంట్ అయింది సెప్టెంబర్ 22, 2025 రోజు. ఇది చూడొచ్చు మీరు, బుల్లెట్ల వర్షాలు, బోనాలపల్లిలో బుల్లెట్ల గాయం, మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఇవన్నీ అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఇవ్వండి, ఇదే పేపర్ కటింగ్, ఇది కూడా చూడొచ్చు. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, అసలు ప్రైవేటు వ్యక్తులు గవర్నమెంట్ వెపన్స్ ఎట్లా వాడతారు, గవర్నమెంట్ వెపన్స్తోని ఎట్లా ఫైరింగ్ చేస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సిపి గారి సతీమణి ఫైరింగ్ ఎట్లా చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళ 5 దోస్తులు ఫైరింగ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, మరి ఇవన్నీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరే ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టర్, మరి ఏమి జరుగుతుందో మీ డిపార్ట్మెంట్లో మీకు ఏమి జరుగుతుందో మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.